నమస్కారం, సుఖీభావుకు స్వాగతం. ఈ రోజు సుఖీభావులో విటమిన్ డి, బి12 లోపాలని అధిగమించేదెలా, రాత్రివేళ కృత్రిమ వెలుతురుతో పక్షవాతం ముప్పు, కీటో లో కార్బ్ డైట్తో షుగర్ తగ్గుతుందా, పిల్లలకే కాదు పెద్దలకు టీకాలు, ఇంకా హెల్త్ టిప్. నేటి ఆధునిక జీవితంలో సకల సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ అనుభవించడానికే మనలో చాలా మందికి ఓపిక ఉండడం లేదు. మనం తినే తిండి మనకు బలాన్ని ఇవ్వాలి. కానీ ఇవాళ మనం ఎంత తింటున్నా ఎప్పుడూ ఒళ్ళు నొప్పులు, నీరసం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, మానసికంగా ఆందోళన వంటివి చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్యలకు కారణం మన శరీరానికి రథసారథుల్లాంటి విటమిన్ డి, బి12 లోపించడమే అంటారు నిపుణులు. మన దగ్గర 100కి 80 మందిలో ఈ 2 విటమిన్ల లోపాలు ఉంటున్నాయని అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్ డి, బి12 లోపాలను అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి, బద్ధకపు జీవనం, శ్రమ లోపించడం, నిస్సారమైన తిండి తీరు మూలంగా ఇవాళ మనలో చాలా మందికి విటమిన్ల లోపాలనేవి ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చుంటే ఏదో ఒక విటమిన్ లోపం బయటపడుతోంది. ఇవాళ మన దగ్గర చాలా మందిలో విటమిన్ డి కొరత బాగా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. నిజానికి విటమిన్ డి అనేది కేవలం ఒక విటమిన్ కాదు, అదొక హార్మోన్లా పనిచేస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియాన్ని పేగులు గ్రహించాలన్నా, ఆ కాల్షియం వెళ్లి ఎముకలకు అంటుకోవాలన్నా విటమిన్ డి ఉండాల్సిందే. సూర్యకాంతి మన చర్మంపై పడినప్పుడు శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకుంటుంది. కానీ నేడు ఉదయం నుండి రాత్రి వరకు ఏసీ గదుల్లో 4 గోడల మధ్య గడుస్తుండడంతో చాలా మందికి ఎండపొడ తగలడం లేదు. విటమిన్ డి లోపిస్తే ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వృద్ధుల్లో ఎముకలు పొడిబారి సులభంగా విరిగిపోయే ఆస్టియోపొరోసిస్ వ్యాధి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వైటమిన్ డి, బి12 ఈ 2 చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ పోషకాలు ఇవి. ఇవి లేకపోతే మన బాడీలో జీవన ప్రక్రియలు అనేవి సరిగ్గా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి అనేది ఇట్స్ ఏ ఇమ్యూనోమాడ్యులేటర్. అంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి అంటే వైటమిన్ డి అనేది సరిపడా ఉండాలి. అండ్ వైటమిన్ బి12 కనుక సరిపడా లేకపోతే రక్త కణాల ఉత్పత్తి జరగదు. తర్వాత డిఫరెంట్ అంటే మన వీక్నెస్ రావటము, నీరసం రావటము. తర్వాత వైటమిన్ బి12 లోపం ఉంటే కనుక లోపల పొట్టలో అంటే పేగుల్లో కూడా గట్ బ్యాక్టీరియా అనేది కూడా సరిపడా ఉత్పత్తి అవ్వదన్నమాట. సో వైటమిన్ బి12, వైటమిన్ డి 2 పోషకాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్ఫ్లమేషన్, అన్ని వ్యాధులకి కారణమైన ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే వాపులకి, బాడీలో ఎక్కడైనా వాపు రావచ్చు. ఆ వాపులు అది హార్ట్లో వాపు రావచ్చు, లేకపోతే బ్లడ్లో వాపు రావచ్చు. ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ రావటానికి కారణము, ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ రిస్క్ పెరగటానికి కారణం ఏంటంటే వైటమిన్ డి లోపం ఉండటం అన్నమాట. జనరల్గా వైటమిన్ డి అనేది మన ఇండియన్స్లో చాలామందికి, మీరు 10 మందికి టెస్ట్ చేస్తే అందులో 7 మందికి ఖచ్చితంగా వైటమిన్ డి లోపం ఉంటుందండి. ఎస్పెషల్లీ వైటమిన్ బి12 ఏమో వెజిటేరియన్స్లో ఎక్కువ వైటమిన్ బి12 లోపం అనేది చూస్తాం. వైటమిన్ డి తక్కువగా ఉండటానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది. అంటే మినిమం 20 మినిట్స్ మంచి ఎండలో గనక మనం ఉదయం 10 నుంచి 4 లోపు మంచి ఎండలో ఒక 20 మినిట్స్ ఉంటే కనుక మనకి ఆ రోజుకి సరిపడా వైటమిన్ డి అనేది వస్తుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు యొక్క జీవన విధానం కానీ, వర్క్ స్టైల్ కానీ, ఆక్యుపేషన్ కానీ మోస్ట్లీ అన్నీ కూడా సూర్యరశ్మికి దూరంగానే ఏసీ మధ్యలోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో ఎక్కువ సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే కవర్ చేసుకుంటున్నారు. కవర్ చేసుకొని వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు, నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఎండకి ఎక్స్పోజ్ అవ్వటానికి చాలామందికి ఇష్టం ఉండట్లేదు. అది డార్క్ అవుతారనో, ట్యాన్ అవుతారనో, డిఫరెంట్ రీజన్స్ మూలాన సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం అనేది చాలా తగ్గిపోయింది. అందుకనే వైటమిన్ డి లోపం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం. జనరల్గా వైటమిన్ డి అనేది ఎంత ఉండాలంటే 30 ఉండాలండి, మినిమం 30 ఉండాలి. 30 కంటే తక్కువ ఉన్నది అంటే వైటమిన్ డి లోపం ఉన్నట్లు లెక్క. అది అలాగే వైటమిన్ బి12 కూడా 300 నుంచి 900 లోపు ఉండాలి.
మధ్యలో ఉండాలి. 300 to 900. 300 కంటే తక్కువ ఉంది అంటే వైటమిన్ B12 లోపం ఉన్నట్టే లెక్క. మెయిన్ దీనికి కారణాలు ఏంటి అంటే వైటమిన్ బి ఒకటి సన్ ఎక్స్పోజర్ ఒకటి కారణము, సన్కి తక్కువ ఎక్స్పోజ్ అవటము. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మన శరీరంలో మనకి మెలనిన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఆ మెలనిన్ తక్కువ ఉత్పత్తి అవ్వటం మూలాన కూడా వైటమిన్ డి అనేది లోపం అనేది వస్తుంది. తర్వాత డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకు తొందరగా వైటమిన్ డి అనేది సన్లైట్ నుంచి రాదు, వాళ్ళు ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి డిఫరెంట్ రీజన్స్. తర్వాత ఆహారము సరిగ్గా తీసుకోకపోవటము, సరైన మంచి ఫ్యాటీ ఫుడ్స్ మంచి ఆహారం తీసుకోకపోవటం మూలాన కూడా వైటమిన్ డి లోపం అనేది మనము ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. విటమిన్ డి ఎముకలను బలహీనపరిస్తే విటమిన్ B12 లోపం అనేది నరాల వ్యవస్థను నిలువునా దెబ్బతీస్తుంది. మన నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే రక్షణ పొర ఉంటుంది. వైరు చుట్టూ ఉండే ప్లాస్టిక్ కోటింగ్ లాంటిది ఇది. B12 లోపించినప్పుడు ఈ పొర దెబ్బతిని నరాల్లో కరెంట్ షాక్ కొట్టినట్లు కాళ్ళు చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఆగిపోయి తీవ్రమైన రక్తహీనత వస్తుంది. ఇలాంటప్పుడు కొద్దిగా నడిచినా గుండెదడ రావడం, ఊపిరి అందకపోవడం జరుగుతుంది. ఈ విటమిన్ కేవలం మాంసాహారం, పాలు, గుడ్లలోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులు ఈ లోపానికి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణాశయంలో ఇప్పటికే ఎసిడిటీ సమస్యలు ఉన్నప్పుడు పదే యాంటాసిడ్ మాత్రలు వాడుతున్నప్పుడు B12 విటమిన్ శరీరంలోకి అంతగా శోషించదని చెబుతారు డాక్టర్లు. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ అండి, బోన్ పెయిన్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే చేతుల నొప్పులు అవ్వచ్చు, ఎక్కడైనా కూడా నెక్ పెయిన్ అవ్వచ్చు, బోన్ పెయిన్స్ ఎక్కువ చూస్తారు. తర్వాత మజిల్స్ వీక్ అవ్వటము, నర్వ్స్ కొంతమందికి తిమ్మిరులు రావటము, మొద్దుబారినట్టు అవ్వటము ఎక్కువ చూస్తాము. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఇన్ఫెక్షన్స్ రావటమే కాదు, ఇంకొకటి ఏంటంటే రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువ. వైటమిన్ డి సరిపడా ఉంటేనే కాల్షియం అనేది మన బోన్స్లోకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో కాల్షియము, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా జరగాలి అంటే వైటమిన్ డి ఉండాలి. వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్ అనేది, అంటే కీళ్ళు తొందరగా, అంటే బోన్స్ బ్రేక్ అయిపోయే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ మూలాన. సో దాని మూలాన ఫ్రాక్చర్స్ రిస్క్ అది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉండాలని మనం చెప్పుకున్నాము, మినిమం 30 ఉండాలి. కొంతమందికి టెస్ట్ చేస్తే ఓన్లీ 5 ఉంటుంది, కొంతమందికి 7 ఉంటుంది, కొంతమందికి 10 ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము సన్ ఎక్స్పోజర్ సరిపోదు. ఖచ్చితంగా సప్లిమెంటేషన్, ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ ఒక 4 to 8 వీక్స్ కనుక ట్యాబ్లెట్స్ వాడితే ఖచ్చితంగా వైటమిన్ డి అనేది మళ్ళీ సప్లిమెంటేషన్ జరిగి డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఈవెన్ వైటమిన్ B12 కూడా 4 to 8 వీక్స్ ఖచ్చితంగా సప్లిమెంటేషన్ వాడాలి. అది ఎంత లోపం ఉంది అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 25 ఉందనుకోండి, 25 ఉంటే వాళ్ళ సన్కి ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది. కానీ 25 కంటే తక్కువ 5, 10 అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా సప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. వైటమిన్ డి, B12 డెఫిషియన్సీ ఉంది అంటే దాని మూలాన మన మెటబాలిక్ ఫంక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, జీవ ప్రక్రియలు అన్నీ దెబ్బతింటాయి. సో ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీని వెంటనే అడ్రస్ చేయాలి. విటమిన్ డి, B12 లోపాలని సులువుగానే గుర్తించవచ్చు. రక్తంలో వీటి స్థాయిలను తెలుసుకోవడానికి విటమిన్ D3, విటమిన్ B12 సీరం పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ డి విటమిన్ 30 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్, B12 విటమిన్ 200 కంటే తక్కువగా ఉన్నట్లయితే విటమిన్ల కొరత ఉన్నట్లుగా భావించాలి. ఇలాంటప్పుడు ఈ లోపాలను అధిగమించడానికి వైద్యుల పర్యవేక్షణలో వారానికి ఒకసారి చొప్పున 8 వారాల పాటు 60K విటమిన్ D3 క్యాప్సూల్స్ లేదా శాచెట్స్ తీసుకోవాలి. అలాగే B12 లోపానికి మిథైల్ కోబాలమిన్ టాబ్లెట్లు తీసుకోవాలి. B12 లోపం తీవ్రత ఎక్కువగా ఉంటే నరాల బలానికి ఇంజెక్షన్లు ఇస్తారు. ఇక నివారణ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం పూట కనీసం 20 నిమిషాలైనా ఎండలో నిలబడాలి. ఆహారంలో పాలు, పెరుగు, చీజ్, పుట్టగొడుగులు తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, గుడ్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు విటమిన్ డి, B12 లోపాలను చాలా వరకు నివారిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. రాత్రి వేళల్లో కృత్రిమ వెలుతురులో ఎక్కువగా గడిపేవారికి పక్షవాతం ముప్పు పొంచి ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. చైనాలోని జేజియాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు దాదాపు 28,000 మందిపై 6 సంవత్సరాల పాటు ఒక భారీ క్లినికల్ రీసెర్చ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో ఇళ్లల్లో వాడే ఘాటైన LED లైట్లు, వీధి దీపాల వెలుతురు,
పడుకునే ముందు మొబైల్ తెరల నుంచి వచ్చే కృత్రిమ బ్లూ లైట్ మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధనలో తేలిన చేదు నిజం ఏంటంటే, ఎవరైతే రాత్రివేళల్లో దట్టమైన కృత్రిమ వెలుతురులో గడుపుతారో లేదా లైట్లు ఆన్ చేసుకుని పడుకుంటారో వారిలో మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయే ఇష్కిమిక్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఏకంగా 43% పెరుగుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాత్రివేళల్లో ఈ కృత్రిమ వెలుతురు కంటిపై పడడం వల్ల నిద్రను రప్పించే శరీర కణాలను మరమ్మతు చేసే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. దీంతో నిద్రలేమి సమస్యగా మారుతుంది. ఇది అంతిమంగా రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిణామం చివరికి గుండె జబ్బులకు, పక్షవాతానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చీకటి లేని రాత్రి మనిషి ఆయుష్కు చేటు అన్నట్టు రాత్రి వేళల్లో పడక గదిలో ఎక్కువ వెలుతురుని ఇచ్చే లైట్లను, స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టాలని, బెడ్రూమ్ను చీకటిగా ఉండేలా చూసుకోవడమే మన మెదడుకు, గుండెకు మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలామంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలామంది కీటో డైట్ని, లో కార్బ్ డైట్ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్ళెంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో, లో కార్బ్ డైట్ను తీసుకోవడం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో మరియు లో కార్బ్ డైట్తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్, పిల్లర్ ఖచ్చితంగా డైట్. కాబట్టి కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆ ఫ్యాట్లో కూడా ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తగ్గేయాలి. అండ్ కార్బ్స్లో సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. ప్లాంట్ ప్రోటీన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఫైబర్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ యానిమల్ ప్రోటీన్లో ఎగ్ వైట్, బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు, ఎల్లో లేకుండా. దెన్ ఫిష్ ఆర్ చికెన్, వైట్ మీట్ పర్వాలేదు, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ బాయిల్డే ఉండాలి, అది ఫ్రై చేసింది అవ్వకూడదు. అండ్ ట్రై నాట్ టు ఈట్ విత్ రైస్ ఆర్ రోటీ. అంటే ఇప్పుడు ఫిష్ ఆర్ చికెన్ తినేవాళ్ళు ఖచ్చితంగా అది రైస్తో కానీ రోటీతో కానీ తింటూ ఉంటారు. అలా కాకుండా వెజ్జీస్తో, ఇప్పుడు మీ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, క్యాప్సికమ్, ఇలా వెజిటబుల్స్తో మీరు పచ్చిగా తినలేనప్పుడు ఉడకబెట్టి తీసుకోవచ్చు. వీటితో మీరు ఫిష్ ఆర్ చికెన్ పీసెస్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా సో మీరు కార్బ్ ఇంటేక్ కనుక తగ్గించుకుంటూ, అంటే ఈ సింపుల్ కార్బ్స్ ఎస్పెషల్లీ అది పాలిష్డ్ వైట్ రైస్ అవ్వచ్చు, దెన్ మైదా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మల్టీగ్రెయిన్తో ఉన్న అన్పాలిష్డ్ ఆర్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, ఆయిల్ లేకుండా పుల్కా లాగా. బట్ కార్బ్ ఇంటేక్ ఓవరాల్ పర్ డే మీకు బాడీకి కావాల్సిన క్యాలరీస్ని కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే పర్సంటేజ్ని మీరు తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ నుంచి పెంచుకుంటూ, దెన్ అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ రావచ్చు. కానీ ఓన్లీ దీంతో సరిపోతుందా, మందులు అవసరం లేదా అంటే మోస్ట్ లైక్లీ మందులు అవసరం ఉంటుంది. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గినప్పుడు ఈ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మీరు తగ్గిన బరువు అవ్వచ్చు ఆర్ డయాబెటీస్ రిమిషన్ని మీరు లైఫ్ లాంగ్ వితౌట్ మెడిసిన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. టీకాలంటే కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా అవసరమే. టీకాలను చిన్న వయసులోనే కాదు, పెద్ద వయసులోనూ తీసుకోవచ్చు. పెద్దలకే ప్రత్యేకించిన కొన్ని ప్రత్యేకమైన టీకాలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో రకాల వ్యాధులకు ఇవాళ టీకాలు లభిస్తున్నాయి. టీకాలను చిన్నపిల్లల వ్యవహారంగా భావించకుండా పెద్దలు కూడా టీకాలను తీసుకుంటే భవిష్యత్తు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు. పిల్లల ఆరోగ్యానికి ఉపకరించే టీకాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీకాలు పిల్లలకేనా, పెద్దలకు కూడా అవసరమా? ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ స్లోగా వేర్ అండ్ టేర్ అవుతుంది. సో తగ్గే అవకాశం ఉంటుంది, తగ్గుతుంది. ఈ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మన బాడీలోని ఏజ్ అంటే 50-60 దాటే టైంకి చిన్నపిల్లలకి ఎలాగైతే తక్కువ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఎందుకైతే మనం టీకాలు ఇస్తామో, మనం ఇప్పుడు గమనించింది ఏంటంటే ఏజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. ఇంతకుముందు 65-67 ఉన్న లైఫ్ స్పాన్ ఇప్పుడు 75 to 80 సర్వసాధారణంగా రీచ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి
టీకాలు ఈ అడల్ట్ ఏజ్ గ్రూప్, అడల్ట్ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 60-65 దాటిన తర్వాత అందరికీ టీకాలు వేసుకోవడం మంచిది అని మనం గమనించడం జరిగింది. 18 ఏళ్లు దాటిన తర్వాత ఎలాంటి టీకాలు తీసుకోవాలి? 18 to 50-60 ఏజ్ గ్రూప్లో మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ మధ్య గ్రూప్లో అంటే మిడిల్ ఏజ్డ్ యంగ్ అడల్ట్స్కి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఏమి ఉండవు. కామనెస్ట్ వ్యాక్సిన్ టీడీ అని ఉంటుంది, టెటనస్ అండ్ డిప్తీరియా బూస్టర్ డోసు. దీంతోపాటు హెపటైటిస్ బి అనేది రక్తం ఎక్స్చేంజ్లో కానీ కాంటాక్ట్ వల్ల కానీ వచ్చే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే ఫిజికల్ కాంటాక్ట్ విచ్ ఇస్ మోర్ ఇంటూ పర్సన్ టు పర్సన్, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ రికమెండ్ చేస్తారు. ఇది కాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడు వచ్చినాయి. సో ఈ 18 to 50-60 ఇయర్స్ మధ్యలో రెగ్యులర్గా వాడేవి ఇన్ఫెక్షన్స్కి గురవ్వకుండా ఉండే వ్యాక్సిన్స్. ఒకటి ఇన్ఫ్లుయెన్జా, ఇంకోటి న్యూమోకోకల్ కొంతమందికి ఇస్తామండి, మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఒకటి అడుగుతున్నారు, హెపటైటిస్ వ్యాక్సిన్ అడుగుతున్నారు, వారిసెల్లా వ్యాక్సిన్ అడుగుతున్నారు, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అడుగుతున్నారు, అండ్ టీడీ టెటనస్ అండ్ డిప్తీరియా. ఈ వ్యాక్సిన్స్ మనకి ఈ పెద్దవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్లూ, న్యూమోనియా, హెపటైటిస్ బి, టెటనస్, షంగిల్స్ వ్యాక్సిన్లను ఎవరు తప్పనిసరిగా తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి అంటే నేను అందరినీ తీసుకోమని చెప్తాను. ముఖ్యంగా అంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత షింగిల్స్ వ్యాక్సిన్ అందరినీ తీసుకుంటే షింగిల్స్ వ్యాక్సిన్ ఇచ్చే బెనిఫిట్ 90% ఎఫికసీ ఉంటుందండి. ఈ షింగిల్స్ వస్తే ఒక ఇబ్బంది ఏంటి, మనకి చిన్న చిన్న సన్న కురుపులు నీటి బుడగల్లాగా రావడం, అది ఆ ఏరియాలో విపరీతమైన నొప్పి కాజ్ చేయడం. అయితే ప్రాబ్లం అది 1 వీక్ 10 డేస్ ఉండి వెళ్ళిపోయే ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ మీకు తగ్గిపోద్ది, కానీ షింగిల్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అంటారు. అంటే అది వచ్చిన భాగంలో విపరీతమైన నొప్పి ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో అది మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దాన్ని ఇంచుమించు సుమారు అరికట్టే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేర్ ఆర్ కొన్ని ఆర్టికల్స్, కొన్ని జర్నల్స్ పబ్లికేషన్స్లో షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో పేషెంట్స్కి ఆల్జీమర్స్, డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గుతుంది అని కూడా ఒక ప్రముఖ జర్నల్లో పత్రీకరించబడింది. షింగిల్స్ కాకుండా ఇప్పుడు మనం న్యూమోకోకల్ గురించి మాట్లాడాం. 65-70 ఇయర్ ఓల్డ్ ఏజ్ మనిషికి న్యూమోకోకల్ నిమోనియా ఒకసారి వస్తే సింపుల్గా మనం ట్యాబ్లెట్స్ వాడి 5 రోజుల్లో తగ్గిపోయే లెవెల్ నుంచి చాలా సీరియస్ అయ్యి ఐసీయూలో వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి దాకా ఏ కోవకన్నా చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మనం ముందుగానే న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ మనం ఐసీయూ అడ్మిషన్ కానీ హాస్పిటల్ అడ్మిషన్ 70 to 90% అరికట్టే అవకాశం ఒక సింపుల్ వ్యాక్సిన్కి ఉంటుందండి. కాబట్టి వ్యాక్సినేషన్స్ పెద్దవాళ్లలో చాలా సీరియస్గా తీసుకోవాలి అనేది మేము సూచిస్తున్నాం. షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్లు ఎంత ముఖ్యమైనవి? డయాబెటీస్ అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, హార్ట్ రిలేటెడ్ ఆర్ కిడ్నీ రిలేటెడ్ దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో డయాబెటీస్ ఉంది, లేకపోతే ఓల్డ్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉంది, లేకపోతే సీకేడీ ఉంది, ఇలాంటి పేషెంట్స్ అందరికి కూడా వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందుగానే మనం వ్యాక్సినేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ని మనం బాగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి చిన్నప్పుడు టీకాలు తీసుకున్నా పెద్దయ్యాక బూస్టర్ డోసులు అవసరమా? బూస్టర్ డోస్ అని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని టీకాలు మనం ఒకసారి ఇస్తే లైఫ్ లాంగ్ బాడీలోని ఇమ్యూనిటీని మెయింటైన్ చేసే అవకాశము, సామర్థ్యత ఆ టీకాలకు ఉంటుంది. కొన్ని టీకాలు మనం ఇచ్చిన తర్వాత 10 ఇయర్స్కి 15-20 ఇయర్స్కి ఆ ఇమ్యూనిటీ సరిపోయినంత ఉండకపోవచ్చు. కాబట్టి అది మనం గమనించుకున్నట్లయితే కొన్ని టీకాలు మాత్రం ఈ బూస్టర్ డోస్, ఇందాక మీకు టీడాప్ అని చెప్పాను,
టీడాప్ అనేది టెటనస్, డిప్తీరియా, ఎసెల్యులార్ పర్టిసిస్, ఇది మనకు చిన్నప్పుడు ఇస్తారు. కానీ మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత టీడీ అని చెప్పి ఎవ్రీ 10 ఇయర్స్కి బూస్టర్ డోసు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు హెపటైటిస్ బి కూడా చిన్నప్పుడు మనకి ఎప్పుడో ఇచ్చుంటారు, తర్వాత వర్క్ ప్లేస్లో ఎక్కడన్నా ఇచ్చుంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయినప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. లేదంటే అసలు మన బాడీలోని హెపటైటిస్ బి యొక్క టైటర్స్ ఆర్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి చెక్ చేసుకొని అవి తక్కువ ఉంటే మళ్ళీ బూస్టర్ తీసుకోవడం తప్పులేదండి. ఆరోగ్యంగా ఉండేందుకు వయసును బట్టి పెద్దలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల షెడ్యూల్ ఏంటి? ఇండియాలో 5 వ్యాక్సిన్లు చాలా ఇంపార్టెంట్ ఎల్డర్లీ పీపుల్కి. నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్జా ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు తీసుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా కాకుండా న్యూమోకోకల్ అండ్ షింగ్రిక్స్ అండ్ హెపటైటిస్ బి అండ్ టీడాప్. సో ఈ షింగ్రిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు షింగిల్స్ వ్యాక్సిన్ అండి. ఇది కాకుండా న్యూమోకోకల్ మళ్ళీ నిమోనియా గురించి ఇస్తాము. ఇది కాకుండా హెపటైటిస్ బి అండ్ టీడీ, ఈ 5 వ్యాక్సిన్లు కంపల్సరీ పెద్దవాళ్ళకి అందరికీ గవర్నమెంట్ అడల్ట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం మనం ప్రోగ్రామ్ చేయబడిన వ్యాక్సిన్స్. ఒక చిన్న జాగ్రత్త పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. పెద్ద వయసులో టీకాలు మనకు సరిగ్గా ఇలాగే తోడ్పడతాయి. తీవ్ర దుష్పరిణామాలకు దారితీసే ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లను సైతం మట్టుపెడతాయి. వయసుతో పాటు అందుబాటులో ఉన్న టీకాలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. భోజనం చేసిన తర్వాత ఒక లేత తమలపాకులో కొద్దిగా సున్నం, వక్కపొడి, సోంపు గింజల్ని వేసుకునే నమలడాన్ని అలవాటు చేసుకోండి. ఇది శరీరంలో పెరిగే కఫదోషాన్ని అదుపు చేస్తుంది. సున్నం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. అంతేకాదు లాలాజలం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ చక్కగా ఉంటుంది.